కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. లోపము గలది లెక్కకు రాదు. క్రైస్తవులమే అని ఫీల్ అవుతూ క్రీస్తు లక్షణాలు లేని వారందరూ కూడా లోపము గలవారే. వీరు లెక్కకు రారు, పరలోకమునకు రాలేరు. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయంలో 19, 20, 21 ఇలా ఉన్నది. నీ గోవులలోనేమి నీ గొర్రె మేకలలోనేమి తొలిచూలు ప్రతి మగ దానిని నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠించాలి. నీ కోడెలలో తొలిచూలు దానితో పని చేయకూడదు. నీ గొర్రె మేకలలో తొలిచూలు దాని బొచ్చు కత్తిరింపకూడదు. యెహోవా దేవుడు ఏర్పరచుకున్న స్థలమున నీవును నీ ఇంటి వారును నీ దేవుడైన యెహోవా సన్నిధిని ప్రతి సంవత్సరము దానిని తినవలను. ప్రతిష్ఠించబడినటువంటి దాని మాంసమును తినాలి. దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గ్రుడ్డితనమైనను మరి ఏ లోపమైనను వండిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దానిని అర్పించకూడదు. అంటే ఇప్పుడు గుడ్డివాడు ప్రసంగికుడిగా లేడా? కుంటివారు దైవజనులుగా లేరా? అనారోగ్యము కలిగిన వారు సంఘ పెద్దలుగా లేరా? ఆర్థికంగా బలపడలేని వారు పరిచారకులుగా లేరా? అంటే దైవిక సేవ చేసేవారికి ఇక్కడ ప్రస్తావించబడినటువంటి కృండితనము గుడ్డితనం అనేటువంటివి ఆపాదించబడకూడదు, పడలేవు. దేవునికి బలి అర్పణగా అర్పించవలసిన జంతువుకు ఉండకూడనటువంటి వాటి గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మనిషి స్వభావం గురించి కానే కాదు. లోపము గలది లెక్కకు రాదు, అది అర్పణ విషయమై, బలి అర్పణ విషయమై లోపము కలిగినటువంటి జంతువు ఏదైనా సరే లెక్కకు రాదు. లోపము కలిగినటువంటి భక్తులు ఎవరూ కూడా పరలోకమునకు రారు. సరే, ఈ విషయం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మరికొన్ని లేఖన ఆధారాలు మీకు చూపిస్తాను. ప్రసంగి గ్రంథము సొలొమోను గారు రాశారు. 1వ అధ్యాయము 15వ వచనంలో వంకరగా ఉన్న దానిని చక్కపరచడం కుదరదు, శక్యము కాదు, బాగు చేయడం కుదరదు. లోపము గలది లెక్కకు రాదు. ద ల్యాకింగ్ కెన్ నాట్ బి కౌంటెడ్. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇట్ ల్యాక్స్ సంథింగ్ అండ్ ఇట్ కెన్ నాట్ బి కౌంటెడ్. కొన్ని పండ్లు ఉంటాయి, వాటిలో కొన్ని బాగుండవు, వాటిని పక్కన పెట్టేసి బాగున్నవే తీసుకుంటాం. బికాస్ వీఆర్ మేకింగ్ సమ్ పేమెంట్. డబ్బులు ఇచ్చుకుంటున్నామండి, చూసుకుంటాం. బలవారే, అది ఏ వస్తువైనా, ఇల్లైనా, కారైనా, పండైనా, 10 రూపాయల కూరగాయ అయినా, 5 రూపాయల బనానా అయినా బాగుందా లేదా, బాగుంటేనే తీసుకుంటాం కదా. మరి దేవుడు కూడా అంతే కదా. పరిశుద్ధత అనేటువంటి ఆ బాగున్నవాడే, ఆ బాగున్నదే దేవుని లోకానికి వెళ్తారు. లేదంటే కష్టం. దేవునికి కూడా కొన్ని లెక్కలు ఉంటాయి, ఒక పారామీటర్ ఉంటుంది, ఒక ప్రమాణం ఉంటుంది. ఆ ప్రమాణము చొప్పున మనం తీసుకుంటాడు. కొన్ని ప్రమాణాలు ఉంటాయి ఆయన కూడా. హీ టేక్స్ సమ్ మెజర్స్ అండ్ బేస్డ్ ఆన్ దాట్ స్కేల్ వీఆర్ డిసైడెడ్, వీఆర్ ఎస్టిమేటెడ్. ఇదే సొలొమోను గారు రాసినటువంటి ప్రసంగి గ్రంథము 7:13లో దేవుని క్రియలను ధ్యానించండి, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరుస్తాడు. దేవుడు శపించిన తర్వాత ఆ శాపాన్ని ఎవడైనా తీసివేయగలడా? దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఎవడైనా అతనిని శపించగలడా? రెండు కుదరవు. ఈ 7:13 ప్రసంగిలో దేవుడు వంకరగా చేస్తే దాన్ని ఎవడు చక్కపరుస్తాడు? నాశనానికి వెళ్ళిపోవాల్సిందే. బెస్ట్ ఎగ్జాంపుల్ అపవాది. యెహెజ్కేలు గ్రంథము 28:13లో దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, అపవాది సాతానా నీవుంటివి, అక్కడ బాగుంటివి, బాగున్నప్పుడు నీవు అక్కడ ఉంటివి, బాగలేనప్పుడు నువ్వు అక్కడ లేకపోయింటివి కదా. మాణిక్యము, గోమేదికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను 9 అమూల్య రత్నములతోనూ, రత్నములు చాలా విలువైనవండి, బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. అపవాది, నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమయ్యారు. దేవుని చేత వంకరగా చేయబడిన సాతానును ఎవడు బాగు చేయగలడు? ఇది నా ప్రశ్న. చూడండి, ఇక్కడ యెహెజ్కేలు గ్రంథము 28:13లో అపవాది అనేటువంటి ఈ కెరూబు అతను ఒక నాయకుడిగా ప్రతిష్ఠ చేయబడినప్పుడు, మరొక విధంగా చెప్పాలంటే అభిషేకము పొందిన వాడుగా ఉంటున్నటువంటి
ఈ గొప్ప పొజిషన్లో ఉండడానికి సిద్ధపరచబడినటువంటి అపవాది దేవునికి వ్యతిరేకముగా ఎప్పుడైతే తిరిగాడో అప్పుడు దేవుడు అతన్ని శపించాడు. అతను శపించబడిన తర్వాత మరెన్నడూ కూడా అతనికి ఆ ఉద్యోగం దొరకలేదు. సరే, యోబు గారి కాలంలో మనం చదువుకున్నట్లయితే అపవాది అక్కడికి వెళ్ళడము, నువ్వు ఎవడివి అని అడిగినప్పుడు నేను అటు ఇటు తిరుగుతున్నాను నేను భూలోకంలో అని చెప్పడము, ఫలానా భక్తుడు నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి నీకు భయపడుతున్నాడు, ఉన్నాయన్నీ తీసేయి, పిల్లల్ని చంపేసేయి, అతనికి రోగాన్ని ఇచ్చేయి, నేను ఆటోమేటిక్గా శపిస్తాడంటాడు. యోబు అనే నా భక్తుడు అలాంటి వాడు కాడు అని దేవుడు ఖరాఖండిగా చెప్తాడు. అలాగే దేవునికి అపవాదికి మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధంలో మనం బలైపోతున్నామా అని కొంతమంది కనిపిస్తుంది. బలవట్ల దేవుని తరపున ప్రతినిధులుగా మీరు దేవుని వైపు నుండి పోరాటం చేస్తున్నారు. మరి దేవుడు అపవాదిని ఓడించాడు. యేసు ప్రభు వారు సాతాను తలను చితకొడేశాడు. నీవు ఆయన మడిమ మీద కుట్టదువు, ఆయన నీ తల మీద చితకొడేస్తాడని చెప్పేసి అని ఆదికాండంలోనే మనకు కనిపిస్తుంది. యేసు ప్రభు వారు సిలువలో చనిపోయినప్పుడు సాతాను తలను చితకొడేశాడు. యేసు ప్రభు కొన ప్రాణముతో కొట్టుకుంటున్నప్పుడు వదిలేశాడు. నా వాళ్ళు వస్తారు, విశ్వాసులు వస్తారు, ఇంకా ప్రాణాలతో ఉన్నావే, నిన్ను తొక్కేసి చంపేస్తాను నిన్ను. కాబట్టి నీకు నేను గాయము చేశాను, వారు మరింతగా నిన్ను కొట్టి కొట్టి తొక్కి నిన్ను అణిచివేస్తారు అని చెప్పని యేసుక్రీస్తు వారు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. చూడండి, ద్వితీయోపదేశ ఖండంలోనే 32వ అధ్యాయము 5వ వచనంలో, ఇశ్రాయేలీయులు తమను తాము చెరుపుకొన్నారు, ఇకపై వారు దేవుని కుమారులు కారు, వారు కళంకులు, మూర్ఖత గల వక్ర వంశము. బాబా, దేవుడు భయంకరంగా తిడేస్తున్నాడు. వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు నా మాట వినరు, మెడ వంచ నొల్లని ప్రజలు, చాలా మూర్ఖులు, ముష్కరులు. కాబట్టి నేను ఇక వాళ్ళని పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు చేయకూడని పనులని చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారు, చంపేస్తున్నారు. వ్యాపారం పేరిట ఈ రోజున ఎంతోమంది దేవుని యొక్క వాక్యాన్ని నమ్మేసుకుంటున్నారు. మరి ఇది తప్పు కదా. సామెతల గ్రంథము 21:8 దోషభరితుని మార్గము అనగా పనికి మాలిన పనులు చేసేటువంటి వ్యక్తి నడిచేటువంటి దారి వంకరగా పోయేటువంటి దారి, పరిశుద్ధుల కార్యము యథార్థమైనటువంటిది. చూడండి, ఈ మార్గము సరైనది కాదు అని అంటున్నాడు. ఎందుకంటే ఆ వ్యక్తిలో ఒక లోపం ఉన్నది. కాబట్టి ఆ వ్యక్తి నడుస్తున్నటువంటి మార్గము సరైనది కాదు, అది వంకర మార్గము. కాబట్టి అతను నడిచేటువంటి ఆ మార్గము కూడా లెక్కకు రాదు. అతను కూడా దేవుని సభలో లెక్క చెప్పుకోవాలి. కానీ పరిశుద్ధుల సంఘములో ఉండడానికి ఆ జాబితాలో ఆ లెక్కకు అతను రాడు. 125వ కీర్తన 5వ వాక్యంలో, తమ వంకర త్రోవలకు తొలగిపోవారిని పాపము చేయు వారితో కూడా యెహోవా తీసుకుని వెళ్ళిపోతాడట. క్షమించిన అంటున్నాడు. నాకు క్షమించే ఉద్దేశం లేదంటున్నాడు. ఎందుకంటే నేను చూశాను, ఇక వీళ్ళు ఆ బియాండ్ ద లైన్ వెళ్ళిపోయారు, కాబట్టి నేను ఇంక వాళ్ళని క్షమించను అంటున్నాడు. సామెతల గ్రంథం 28:18 యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షింపబడతాడట. మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా తెలియకుండా రెప్పపాటు కాలంలో పడిపోతాడట. సమూయేలు 2వ గ్రంథం 22:27 సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపిస్తావు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉంటావు. మూర్ఖుల ఎడల వికటముగా, నువ్వు నాకు అవసరం లేదు అని అనుకుంటే దేవుడు చెయ్యి విదిలించుకుని వెళ్ళిపోతే భయంకరంగా ఉంటుంది మన బ్రతుకు. కాబట్టి ఎవరైతే నాటకీయంగా క్రైస్తవులుగా ఉంటున్నారో వారికి శ్రమ, వారు లోపము కలిగిన వారే. కాబట్టి వాళ్ళు లెక్కకు రారు. ఈ సంఘంలో కనబడుతున్నటువంటి దేవుని సంఘములలో ఆరాధన క్రమంలో కనబడుతున్న వారందరూ కూడా పరలోకంలో కనపడరు. ఈ చర్చిలో మీరు కూర్చోడానికి సీట్లు దొరుకుతాయో లేదో నాకైతే తెలియదు, కానీ పరలోకంలో సీట్ దొరకడం మాత్రం 100% అంత ఈజీ కాదండి, చాలా కష్టము. నువ్వు బాగా ప్రూవ్ చేసుకోవాలి దేవుని దగ్గర. పుట్టంలో వేయబడిన బంగారము మేలి బంగారం అయినట్టుగా మరి నీవు కూడా ఒక మేలిమి అయిన, ఒక విలువైన అమూల్యమైనటువంటి విశ్వాసిగా, దైవ జనునిగా, దేవుని లోకమునకు వారసునిగా ఉండాలి అంటే ఈ లోకంలో మనం ప్రూవ్ చేసుకోవాలి. లేదంటే ఆ లోకంలో మనకి ఎంట్రీ దొరకదు. చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీకు వ్యతిరేకముగా పాపం చేసిన వారమైతే మేము
నరకమునకు పాత్రలము కాబట్టి నీకు వ్యతిరేకముగా ఎట్టి పరిస్థితులను మేము పాపము చేయక ఎంత కష్టమైన ఎంత నష్టమైనా సరే దేవా, నీ ఆజ్ఞలకు లోబడి నిన్ను అనుసరించేటువంటి గొప్ప మార్గమును మాకు చూపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.